ఓం గం గణపతయే నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ హయగ్రీవ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఓం నక్షత్రదేవతాయే నమః. నక్షత్రము మనకి క్షతము కానటువంటిది, అట్లాగే పరిభ్రమణం లేనటువంటిది, చలనం లేనటువంటిది నక్షత్రము. దీనిని మనం చూడాలంటే, గ్రహాలను చూడాలంటే మనకి అవి నక్షత్రాలాగా చిన్నవిగా కనబడతాయి. అవి భూమికి కొన్ని వేల కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్ల దూరంలో గ్రహాలు మన రాశి చక్రంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. బైనాక్యులర్ పెట్టుకున్నా, లేకపోతే ఏదైనా దివ్య దృష్టికి సంబంధించినవి పెట్టుకున్నా కూడా. అయితే నక్షత్రాలు మాత్రము ఊహించడానికి కూడా మన వల్ల కాదు. కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాయి ఇవి. మరి ఈ నక్షత్రాలు మన యొక్క పూర్వజన్మ స్మృతులను, పూర్వజన్మ దుష్కృతాలను, సుకృతాలను మనం ఈ జన్మలో ఏ నక్షత్రంలో పుడితే వాటన్నిటినీ కూడా ఇక్కడ అనుభవింపజేస్తాం. అంటే మనకి ఉన్నటువంటివి మొత్తం కూడా 12 రాశులు. అంటే మన యొక్క భూ వాతావరణానికి సంబంధించి 12 రాశులు, 9 గ్రహాలు, వీటిని పరిపాలించేవన్నీ కూడా నక్షత్రాలు. ఈ నక్షత్రాలు చెప్పుకుంటూ పోతే కొన్ని వేలు, లక్షలు, కోట్ల నక్షత్రాలు ఉన్నాయి ఔటర్ ప్లానెట్స్గా అవతల. వీటిల్లో మన ఋషులు దివ్య దృష్టితో చూసి కొన్ని నక్షత్రాలను కలిపి ఒక నక్షత్ర సముదాయంగా చేసి ఆ నక్షత్రానికి పేరు పెట్టి, మన యొక్క రాశిచక్రం మొత్తం కూడా మరి 4 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రానికి కూడా 4 పాదాలు ఉంటాయి. 13 డిగ్రీల 20 నిమిషాల ప్రమాణం ఉంటుంది. ఈ విధంగా 30 డిగ్రీల రాశిచక్రంలో 3 నక్షత్రాలు పాదాల పరంగా పరిభ్రమిస్తూ ఉంటాయి. వీటన్నిటినీ కమాండ్ చేయగలిగే శక్తి ఒక చంద్రుడికి ఉంది. మరి ఈ చంద్రగ్రహం మన యొక్క భూ వాతావరణంలో ఉన్నటువంటి సముద్రాలు కావచ్చు, అడవులు కావచ్చు, భూ వాతావరణం కావచ్చు, జలం కావచ్చు, ఏదైనా సరే పూర్తిగా చంద్రుడి యొక్క అధీనంలో ఉంటాయి. ముఖ్యంగా మానవుడి యొక్క మనసు కావచ్చు, జీవి యొక్క మనసు కావచ్చు. మనసు అంటేనే చంద్రుడు. అందుకనే మన శరీరంలో మనసు ఎక్కడుందో, ఆత్మ ఎక్కడుందో తెలియదు. ఇంకా ఆత్మ అయినా సరే ఎక్కడో అక్కడ వెలుగు రూపంలో ఉంటుందని చెప్పి మన పూర్వీకులు చెప్పారు. కానీ మనసు అనేటటువంటిది చంద్రుడు ఏ విధంగా అయితే మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడో, ఏ నక్షత్ర పరిభ్రమణం అంటే ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ రోజు ఆ యొక్క ఫలితాలని మన మనసు ప్రభావితం చేస్తూ ఉంటుంది. మరి మనకున్నటువంటి అశ్విని, భరణి, ఈ విధంగా రేవతి పర్యంతం కూడా 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ నక్షత్రాలు ముఖ్యంగా ఈ నక్షత్రాల్లో ఎవరుంటారు? దేవతలు ఉంటారు. మనకున్నటువంటి ఎంతోమంది దేవతలందరూ కూడా ఫలానా నక్షత్ర మండలంలో ఈ దేవుళ్ళు ఉంటారు అని చెప్పి మన పూర్వీకులు, ఋషుల యొక్క వచనం. కాబట్టి ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి దేవతల యొక్క వీక్షణలు మనకి కాంతి రూపకంగా మన రాశిచక్రం మీద పడి, వాటి ద్వారా గ్రహాల ద్వారా మన యొక్క ప్రకృతిలో మనం ఉంటున్నాం కాబట్టి భూ వాతావరణంలో ఆ ప్రకృతి మీద పడి, ప్రకృతి యొక్క విపత్తులు కావచ్చు, ఆపదలు కావచ్చు, లేకపోతే ప్రకృతి వలన కలిగేటటువంటి ఆనందము, ఉత్సాహము, మనకి నిత్య జీవితంలో కలిగేటటువంటి ఈవెంట్స్ అంటే శుభాలు కావచ్చు, అశుభాలు కావచ్చు, ఇన్ని విధాల చర్యలు నక్షత్రాల మీద జరుగుతాయి. అట్లాగే గ్రహాలు కూడా డైరెక్ట్గా ఎప్పుడూ కూడా వాటంతట అవి ఫలితాలు ఇవ్వవు. ఏ నక్షత్రంలో ఏ గ్రహం ఉందో ఆ నక్షత్రానుసారము ఆ గ్రహము మన యొక్క మనసు మీద ప్రభావితం చూపిస్తూ ఆ నెల, ఆ రోజు, లేకపోతే ఆ సంవత్సరం ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది మనకి ఎలా ఉంటుందనేది నక్షత్రం ద్వారా తెలుస్తుంది. మరి మనకు ఉన్నటువంటి నక్షత్రాలలో 27 నక్షత్రాల్లో మనకి ఒక్కొక్క నక్షత్రంలో ఉంటాం, ఒక్కొక్క పాదంలో పుడుతూ ఉంటాం. ఉన్నంతలో మనం సూక్ష్మీకరించుకొని ఏ నక్షత్రం వారు ఏ లక్షణాలు కలిగి ఉంటారు, వారికి ఏ రకమైనటువంటి రుద్రాక్ష ధరిస్తే మంచిది, అట్లాగే ఆ నక్షత్రం యొక్క విధి విశేషాలు ఏంటి, ఏ రాశుల్లో ఉంది, ఏ రాశుల యొక్క ఫలితాలు, ఏ గ్రహం యొక్క ఫలితాలు ఆ నక్షత్రానికి వర్తిస్తాయి, అట్లాగే మనకి ముఖ్యంగా విద్య నేర్చుకునేటటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి విద్యలు, ఏ నక్షత్రం వలన ఏ రకమైనటువంటి విద్యలు అభ్యసిస్తారు, ఏ రకమైనటువంటి వ్యాపారాలు చేస్తారు,
అట్లాగే చనిపోయినప్పుడు ఈ నక్షత్రంలో చనిపోతే వీరికి ఇన్ని రోజులు దోషం ఉంటుంది. అట్లాగే పుట్టినప్పుడు కూడా దోషాలు ఉంటాయి ఆ నక్షత్ర పాదాలకి. ఆ పాదాలకు ఉంటే దానికి జనన శాంతులు ఉంటాయి. ఈ విధంగా నక్షత్రాలకి మంచి చెడు అన్వయించారు కాబట్టి మనం ఇప్పుడు ఈ నక్షత్రాల గురించి తెలుసుకుంటూ ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి ఆ 27 నక్షత్రాల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్వాషాఢ నక్షత్రము మనకున్నటువంటి 27 నక్షత్రాలలో ధనస్సు రాశిలోని నక్షత్ర మండలానికి సంబంధించినటువంటి 20వ నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము. అయితే చంద్రుడు ఆషాఢ మాసంలో మనకి పౌర్ణమి రోజున వచ్చినప్పుడు దీనికి ఆషాఢ మాసం అని పేరు వచ్చింది. అట్లాగే మనకి ఈ పూర్వాషాఢ నక్షత్రము ముఖ్యంగా అధిపతి శుక్రుడు అవుతాడు. మరి ఈ శుక్రుడు ఎన్నో కళలకి, రచనలకి, అట్లాగే సినీ రంగానికి సంబంధించి ఎన్నో రకమైన అంటే కాముకత్వానికి, అట్లాగే ఆకర్షణకి, అందానికి, ఇలాంటి వాటి ఎన్నిటికో కూడా ఆయన కారకత్వం వహిస్తూ ఉంటాడు. కాబట్టి ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. అంటే దేవతలకి గురువు అయినటువంటి వాడు బృహస్పతి అయితే గనక రాక్షసులకి గురువు ఈ శుక్రుడు. కాబట్టి ఈ యొక్క శుక్రుడు పూర్వాషాఢ నక్షత్రం అనేటటువంటి 1, 2, 3, 4 పాదాలు ధనుస్సు రాశిలో ఉంటాయి. దీనికి ముఖ్యంగా బూధ, బాఢ అనేటటువంటి నామాక్షరాలు కలిగిన వాళ్ళంతా కూడా ఈ నక్షత్రానికి ధనుస్సు రాశికి వర్తిస్తారు. మరి మనకున్నటువంటి వింశోత్తరి కాల ప్రమాణంలో మనకి ఈ యొక్క శుక్రుడికి సంబంధించినటువంటి 20 సంవత్సరాల ప్రమాణంగా నిర్ణయించారు. వారు పుట్టినటువంటి పాదాలను అనుసరించి ఈ యొక్క దశా సంవత్సరాలు నిర్ణయించబడతాయి జాతకరీత్యా. అట్లాగే ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రానికి 2 నక్షత్రాల యొక్క సముదాయము మనకి నిర్ణయింపబడింది. ముఖ్యంగా ఇది బ్రాహ్మణ వర్ణానికి సంబంధించింది. దీని యొక్క యోని మగకోతి. అట్లాగే మానవగణము, వేధా నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రానికి ముఖ్యంగా మనకి పుష్యమి నక్షత్రం. అంటే ఒక అబ్బాయి అమ్మాయి వివాహం చేసుకునే సందర్భంలో ఎవరైనా పుష్యమి నక్షత్రం అయితే పూర్వాషాఢ పనికిరాదు, పూర్వాషాఢ అయితే పుష్యమి పనికిరాదు. అది వ్యాపారానికి కూడా అదే వర్తిస్తుంది. అట్లాగే వీరి యొక్క వాయుతత్వం, అట్లాగే గుణము రజోగుణము, రంగు నలుపు రంగు. వీరికి జనన దోషం ఉంది, 3వ పాద దోషం అనేటటువంటిది ఉంటుంది. బాలారిష్టమైతే లేదు. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో ఏదైనా అనారోగ్యం కనుక సంప్రాప్తిస్తే 30 రోజుల వరకు తగ్గదు, ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరి పూర్వాషాఢ నక్షత్రానికి రత్నంగా వజ్రాన్ని ధరిస్తారు. రుద్రాక్ష అయితే కనుక షణ్ముఖి రుద్రాక్షని ధరిస్తే కనుక శుభం కలుగుతుంది. ఎందుకంటే ఆయన సంఖ్య 6, శుక్రుడి యొక్క సంఖ్య 6. మరి వృక్షము చింతవృక్షము, కాలపురుషాంగము అంటే విరాట్ పురుషుని యొక్క అంగాలలో తొడలకి సంబంధించినటువంటిది పూర్వాషాఢ నక్షత్రము. అందుకనే ఎక్కువగా సయాటిక అనేటటువంటి లేకపోతే తొడలకి సంబంధించిన నరాలకి సంబంధించినటువంటి దోషాలు ఇవన్నీ కూడా ఈ నక్షత్రం వాళ్ళకి ఏదో రకంగా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించి అధిదేవత అపోదేవత, అపహ దేవత అంటారు. ఇది జలదేవత. మరి మన యొక్క ప్రపంచంలో ముఖ్యంగా భూమిలో పంచభూతాలలో జలానికి ఉన్నటువంటి శక్తి చాలా గొప్పది. దీన్ని బట్టే చంద్రుడు కూడా ఆ చంద్రుడి యొక్క వైబ్రేషన్స్ అంటే పరిభ్రమించిన బట్టి మనకు ఉన్నటువంటి సముద్రాలు, నదులు కూడా మన యొక్క మనసును కూడా ప్రకింపజేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ధనురాశి వారికి ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించి జలదేవతని 4 సూక్తాలతో స్తోత్రం చేశారు. ఎందుకంటే జలాలు ఇంద్రుడు తన వజ్రంతో త్రవ్విన చాళ్లల్లో ప్రవహిస్తూ ఉంటాయిట. అంటే ఇంద్రుడు ఆజ్ఞలని అనుసరిస్తూ ఉంటాయి ఈ యొక్క నదులు కానీ సముద్రాలు కానీ. అయితే ఈ నదులన్నిటికీ గమ్యం సముద్రం. జలం తల్లి, ఆమె కుమారుడు అగ్ని. అయితే చరాచర ప్రకృతికి ఈ నీరే ఆధారం అనేటటువంటిది మనందరికీ తెలిసిన విషయమే. అందుకనే మనం చేసే జపం కానివ్వండి, మంత్రం కానివ్వండి, ఏదైనా సరే నీటితోనే తర్పణాలు వదులుతాం. ఎందుకంటే శక్తులన్నీ కూడా నీటికి తొందరగా అటాచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. అట్లాగే మనకు ఉన్నటువంటి ఎన్నో వ్యాధుల్ని కడగవేసేటటువంటి శక్తి కూడా ఈ యొక్క నీళ్ళకే ఉంటుంది. కాబట్టి బలము, ఆరోగ్యము, దీర్ఘాయువుని ఇచ్చేటటువంటి ఈ యొక్క శక్తి ఈ పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి అధిష్టాన దేవత జలానికి ఉంటుంది. ముఖ్యంగా 3వ పాదము పితృమాతృ గండంగా భావిస్తారు. కాబట్టి పూర్వాషాఢ నక్షత్రం మొత్తానికి కూడా కంపల్సరీ జనన శాంతి అనేది చేసుకోవాలి.
దీని యొక్క ఈ నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో వారు కళలు, రచనలు, చిత్ర పరిశ్రమ, సంగీతము ఇలాంటివన్నీ కూడా సృజనాత్మకమైనటువంటి కళలలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. అట్లాగే వీరికి ముఖ్యంగా సరసంగా మాట్లాడే శక్తి ఉంటుంది. అందాన్ని ఆరాధించే గుణము, సంగీత సాహిత్యాలలో రుచి, ఆకర్షణీయత, వ్యక్తిత్వము కలిగి ఉండే నేచర్ ఉంటుంది. అయితే వానర లక్షణాలు అధికంగా ఉండటంతో ఈ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఊరికినే ఉన్నవాళ్ళు ఉండకుండా గిల్లి ఆనందించే లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. దాపరికం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. వినయ విధేయతలకి వీరికి వీరే సాటి. పరోపకార బుద్ధి వీరికి అధికము. అయితే వీరు మంచి భోజన నిద్రాప్రియులు. ఈ నక్షత్రాధిపతి శుక్రుడు కావడంతో కాస్త గురు రాశి కూడా కావడంతో ఈ యొక్క రాశి వాళ్ళకి గురు లక్షణాలు, శుక్రుడి యొక్క లక్షణాలు రెండూ కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి. శుచి, శుభ్రత, అందంగా తయారయ్యే లక్షణము, గౌరవ మర్యాదలు కోల్పోకుండా ప్రవర్తించడం వంటి ఉంటాయి. తెలివితేటలు ఉన్నా కూడా అనుకోకుండా వారికి ఏమీ తెలియదు అనే భావంతో అనామకుల చేతిలో మోసపోవడం అనేది వీరికి ఉన్న లక్షణం. అయితే వీరికి పెద్దగా శత్రువులు అనేవాళ్ళు ఉండరు. అట్లాగే ధనము, భోగము, అధికారాన్ని కోరుకుంటారు. కొంతమందిలో అహంభావం ఉండే అవకాశం ఉంటుంది. గర్విష్ఠులుగా కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించిన వారు ఇటు గురువు యొక్క స్థితిని, శుక్రుడి యొక్క స్థితిని కలిగినటువంటి విద్యల్ని సంప్రాప్తింపజేసుకుంటూ ఉంటారు. మేధస్సుతో కూడిన విద్యలు, సంగీతము, న్యాయశాస్త్రము, వివిధ కళలకు సంబంధించిన విద్యలు అనగా ప్రింటింగ్ కావచ్చు, గణితము కావచ్చు, రసాయన శాస్త్రము ఇలాంటి విద్యల్లో రాణిస్తారు. అట్లాగే వృత్తి ఉద్యోగాల వ్యాపారాల రీత్యా చూస్తే కనుక వీరు స్వతంత్ర వృత్తులను ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. పబ్లిక్ స్పీకర్లుగాను, టీచర్లు, ప్రొఫెసర్లు, న్యాయమూర్తులు, రచయితలు, లాయర్లుగా రాణించే అవకాశం ఉంటుంది. అట్లాగే రాజకీయముల్లో రవాణా ఏజెంట్లుగాను, టూరిస్ట్ ఏజెంట్లుగాను, గైడ్లు, ఇతర వర్తక వాణిజ్యాలు నడిపేటటువంటి సంస్థలు లేదా గవర్నమెంట్లో ఉన్నతమైనటువంటి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా ఈ యొక్క నక్షత్ర జాతకులు ఉంటారు. అట్లాగే డిస్ట్రిబ్యూటర్లు, సినిమా డిస్ట్రిబ్యూటర్లుగాను, ఇండిపెండెంట్ ఏజెంట్లుగాను, రెసిడెన్షియల్ ఏజెంట్లుగా ఉండే అవకాశం ఉంటుంది. వ్యాపారాల విషయానికి వస్తే ముఖ్యంగా పంచదార, సిల్కు, రబ్బరు, హోటల్సు, ఆయుర్వేద మందులు ఇలాంటివన్నీ కూడా తయారు చేసే సంస్థల్లో వీరు ఎక్కువగా అలాంటి పరిశ్రమలు కూడా నెలకొల్పే అవకాశం ఉంటుంది. అయితే పూర్వాషాఢ నక్షత్రముల వారికి ఆరోగ్య విషయంలోకి వస్తే పైత్య సంబంధమైనటువంటి వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. అవి మూత్రాశయము, మూత్రపిండములు, తొడలు, మోకాళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటాయి. కొందరు సుఖరోగముల బారిన పడేటటువంటి, అంటే వారు గనక కొన్ని వాంఛలు, కామవాంఛలను గనక అదుపులో ఉంచుకోకపోతే భవిష్యత్తు వాళ్ళకి గుణపాఠంగా ఎన్నో సుఖరోగాలను బారిన పడే అవకాశం కూడా కలుగుతుంది. ముఖ్యంగా కీళ్ళవాతములు, సయాటికా రోగాలు వీరిని ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. అయితే ఈ నక్షత్రంలో వ్యాధులు కనుక ప్రారంభమైతే 30 రోజులు పీడన కలిగించి ప్రాణభయాన్ని కూడా కలుగజేస్తుంది. ఈ నక్షత్రంలో కనుక స్త్రీలు ప్రథమ రజస్వల అయితే కనుక ఎటువంటి చాలా దోషప్రదమని శాస్త్రం చెబుతోంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి శాంతులు, పరిహారాలు చేసుకోవాల్సిన ధర్మం ఉంది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల రీత్యా చూస్తే ఇష్టాన్ని, ఆకర్షణని ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్ర జాతకులు బయటికి ప్రదర్శించిన కోరికలను మాత్రం అదుపులోనే ఉంచుకుంటారు. అయితే వీరు స్థిరమైన ఉద్దేశం ఉండదు. ఎంత త్వరగా ఆవేశంతో ఉంటారో అంత త్వరగా ఆవేశాన్ని కోల్పోయే శక్తి కూడా అంతర్లీనంగా ఉండే అవకాశం ఉంటుంది. సాధారణంగా పూర్వాషాఢ నక్షత్రం వారికి 17, 26, 29, 35, 38, 38, 42, 49, 56, 63 సంవత్సరాలు యోగ్యదాయకంగా పనికొస్తాయనేటటువంటిది శాస్త్రవచనం. అయితే పూర్వాషాఢ నక్షత్రం వారికి అదృష్ట సంఖ్యలు 3, 6, 7, 9. అదృష్ట వారాలు ఆదివారము, గురువారము, శనివారము. ఆరాధించవలసినటువంటి దేవుళ్ళల్లో ముఖ్యంగా లక్ష్మీదేవిని ఎంత ఆరాధిస్తే అంత లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అట్లాగే శివుణ్ణి, వరుణ దేవతల్ని, జలదేవతల్ని ఎక్కువగా ఆరాధించాలి. అట్లాగే ఈ యొక్క నక్షత్రంలో మరణించితే గనక ఎటువంటి దోషము లేదు అని శాస్త్రము తెలియజేస్తోంది. కాబట్టి పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ప్రతి నెల పూర్వాషాఢ నక్షత్రం రోజున
చక్కగా లక్ష్మీదేవి యొక్క సహస్రనామాన్ని మల్లెపూలతో కానీ లేకపోతే తులసీ దళాలతో కానీ కనుక ఆచరిస్తే కనుక చక్కటి సౌఖ్యమైనటువంటి భార్యా సౌఖ్యము, భార్య అయితే కనుక భర్త సౌఖ్యము, అన్యోన్య దాంపత్యము కలుగుతాయి. చక్కగా దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది, పూర్వజన్మల యొక్క అనుగ్రహం కలుగుతుంది. చక్కటి లక్ష్మీ సౌఖ్యవంతమైనటువంటి గృహ సౌకర్యము, భోగభాగ్య అనుభూతి కలగటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓం గం గణపతయే నమః.